ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమే, నువ్వు అగరొత్తులు వెలిగించవే. కంపెనీ పెట్టేది మన కొడుకే కదా, నీకు సంతోషమే కదా. ఆ ఆనందంతోనే ఉక్కిరి బిక్కిరయ్యి ఏ పని చేయలేకపోతున్నానండి. నువ్వు తీసుకో సీను. ఆద్య, దీపారాధన చెయ్యమ్మా. పెదనాన్న చేస్తారు పెద్దమ్మా. ఆడపిల్లవి, నువ్వు దీపం వెలిగిస్తేనే బావుంటుందమ్మా. పెదనాన్న, మా జీవితాల్లో వెలుగు నింపడానికి శ్రీనుతో ఈ చిట్ ఫండ్ ఆఫీస్ పెట్టించావు. మీ మీద అభిమానంతో మీ పేరు నిలబెడతాం. మీరు ఓపెన్ చేయకముందే మేమంతా చిట్టీలు కట్టడానికి వచ్చామండి. చూసారా పెదనాన్న, వీళ్ళ అభిమానానికి నమ్మకానికి కారణం మీరే. నా మనసులో మాటే ఆద్య చెప్పింది మావయ్య. మీ కోరిక మేరకే ఈరోజు నేను దీపారాధన చేస్తాను. అయితే రేపటి నుంచి మీ పట్టుదల ప్రయత్నాలే నమ్మిన జనాల భవిష్యత్తుని కాంతివంతంగా ఉండేలా చేసే బాధ్యత మీదే. దానికి నేను గ్యారంటీ బావగారు. సంతోషం. సీను వ్యాపారం బాగా జరిగేలా ఆశీర్వదించు స్వామి. నేనంటే లెక్కలేదు చూడు వీళ్ళకి. బూడిదరాలే అగరొత్తులు వెలిగించమంటున్నారే కాని ఈ చిట్ ఫండ్ ఆఫీస్ ఓనర్ అయిన సీనుకి కన్న తల్లినని గర్వంగా చెప్పట్లేదు. పద్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదొదినా. ఇందా కొబ్బరికాయ కొట్టు. కొట్టవే. పగల కొట్టేడాలు, ముక్కలు ముక్కలు చేసేడాలు నీకు పుట్టుకతో వచ్చిన విద్య కదా. కొట్టే కొట్టే. ఇందుకే నేను అంటి ముట్టనట్టుండేది. బావగారు, ప్రారంభోత్సవానికి వచ్చాం. అదే బావగారు, మీ చెల్లెల్లో చైతన్యం తెద్దామని అలా మాట్లాడాను బావగారు, అంతే. అమ్మా, నాన్న సరదా మనిషి అని తెలుసు కదా. అత్తయ్య, ఇదిగుండత్తయ్య. నీ తలకేసి కొట్టాలనుందే నాకు. అత్తయ్య, మనసులో మంచిగా కోరుకోండి. మారే, కొడుకు ప్రయోజకుడవ్వాలని మనసులో ముక్కోటి దేవతలను వేడుకొని శుభసూచకంగా కొబ్బరికాయ కొట్టు పద్మా. అలాగే వదినా. అమ్మవార్లకి స్వామివారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, అమెరికా పిల్ల ఎటు పోయినా నాకు లెక్కలేదు. నా కొడుకు బావుండాలి, వాడు బాగుపడాలి. దీవించండి తండ్రి. అంత ఘనంగా ఏం కోరుకున్నావే? కొబ్బరి నీళ్ళు వచ్చి నా మొహం మీద పడ్డాయి. మీరు పగటి కలలు కంటుంటారని నీళ్లు చిలకరించానులేండి. అబ్బా. మామయ్య, అత్తయ్య, మీరిద్దరూ రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. అవును పెదనాన్న. అన్నిటికీ మమ్మల్ని ముందుకు పెడుతున్నారేంటమ్మా? మీ పేరే పెట్టుకున్నందుకు ఆలస్యం ఎందుకయ్యా, కానివ్వండి. ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందితే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంటుంది జానకి. జనాల నమ్మకాన్ని మాత్రమే కాదు, మీ విశ్వాసాన్ని కూడా నిలబెడతాడండి. పెదనాన్న, పెద్దమ్మ, శ్రీను భార్యగా తన బరువు బాధ్యతలు పంచుకుంటూ ఈ బిజినెస్ ని ఎలాగైనా సక్సెస్ చేసి 3 నెలల్లో ప్రయోజకుణ్ణి చేస్తానని మీకు మాటిస్తున్నాను. మంచిదమ్మా.
అలా చేస్తే మాకంటే మీ నాన్నే ఎక్కువ సంతోషపడతారు. సీనయ్య, మొదటి చీటీ నేను కడతాను. అరే నాన్న, డబ్బులు తీసుకున్న తర్వాత రసీదు రాసేవాళ్ళు నాన్న. అత్తయ్యే కదా నాన్న. వ్యాపారంలో బంధుప్రీతి ఉండకూడదు. రసీదివ్వు. అలాగే మావయ్య. అత్తయ్య. శుభం, మీకంతా మంచి జరగాలి. చూస్తారే, చిట్టీలు కట్టడానికేగా వచ్చారు, డబ్బులివ్వండి. రండి రండి రండి, అందరూ లైన్లో రండి, లైన్లో రండి, లైన్లో రండి. ఆ డబ్బులన్నింటినీ అంతాసిగా చూస్తున్నావు, అది మొత్తం మనకు కాదు, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అవునా? సార్, ఇదేంటి సార్ ఇలా తడిచిపోయారు? ఏమైంది? చెప్తాలే గాని ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఏంటి? చెప్తానన్నానుగా, కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటి సార్ ఇది? డబ్బు. అది తెలుస్తుంది సార్. ఎక్కడివి? దొంగతనం చేయలేదు, అప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. నీకోసమే తెచ్చాను, లోపల దాచిపెట్టు. ఇప్పుడు నీ ఖర్చులకి చాలా అవసరం అవుతాయి. సార్, ముందు ఇది ఎక్కడి నుంచి తెచ్చారో చెప్తే ఇది ఏం చేయాలో నేను ఆలోచిస్తా. మన డబ్బులే అంటున్నాను కదా రామా. అవును సార్, మన డబ్బులే. బట్ ఎలా చెప్పండి? మీకు జీతం వచ్చిందా? అయినా మీ సాలరీ ఇప్పుడే రాదు కదా. నిజం చెప్పండి సార్. అది కొత్త బైక్ కొందామని పాత బైక్ అమ్మేశాను.